హలో. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఆది నుండి ఎన్నో వివాదాలు మరెన్నో ఆరోపణల మధ్య రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్తుంది. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డే వైజ్ అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్లను ప్రకటించడం జరిగింది. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ మొత్తం 7 బోర్డులను ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అప్లికేషన్ ప్రొఫార్మా అంటే బేసిక్ డాటా ఇన్ఫర్మేషన్కి సంబంధించి చెక్ లిస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రొఫార్మాను కూడా సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొనడం జరిగింది. అభ్యర్థులంతా ఆ ఫోటోను అతికించి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటాని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో సహా 2 సెట్ల జీరాక్స్ కాపీలని సెల్ఫ్ అటాచ్ చేసిన కాపీలని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా 15th నుంచి వెళ్ళి వెబ్ ఆప్షన్ని కూడా ఇవ్వడం జరిగింది. మీ అభిరుచికి అనుగుణంగా గ్రూప్ 1 ఉద్యోగాలలో మీ అభిరుచికి అనుగుణంగా వెబ్ ఆప్షన్ని పెట్టండి. మీరు ఆల్రెడీ జీవితంలో ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ లేదా మిగతా ఇతర రంగాల్లో కానీ మంచిగా సంతృప్తికరంగా సెటిల్ అయితే మీకు అవసరం లేని పోస్టులను వెబ్ ఆప్షన్లో పెట్టకండి. తద్వారా మరొకరికి ఆ అవకాశం వెళ్తుంది. గ్రూప్ 1 ఉద్యోగమే ప్రధాన ధ్యేయంగా ఎంతోమంది నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మీకు నచ్చిన పోస్ట్ గ్రూప్ 1 పోస్ట్లో ఏదో వాటిని మొదటి ప్రాధాన్యతగా పేర్కొనండి. మీకు అవసరం లేని వాటిని వదిలిపెట్టండి. తద్వారా మిగతా వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.